హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రెండు పథకాల శుభవార్తలు. అంటే డబ్బులు ధమాకా, రైతు భరోసా రెండో విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, అలాగే పిఎం కిసాన్ 23వ విడత డబ్బులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతుల కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రెండు ముఖ్యమైన శుభవార్తలు వచ్చాయి. సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసా రెండో విడత కింద ఎకరానికి 6,000 రూపాయల వరకు, అలాగే పిఎం కిసాన్ సంబంధిత పథకం 23వ విడత కింద 2,000 రూపాయలు జమ చేయడానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పంట పెట్టుబడి సహాయం అందిస్తూ అధిక వడ్డీ అప్పుల నుంచి రైతులను దూరంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా 2 లక్షల లోపు రుణాలను రుణమాఫీగా మాఫీ చేసి రైతులకు ఊరట కల్పించింది. ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య యాసంగి రైతు భరోసా రెండో విడత డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అలాగే మూడో విడత కూడా ఏప్రిల్ 30 లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో వానాకాలంలో 9 రోజుల్లోనే 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లే ఈసారి కూడా వేగంగా చెల్లింపులు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 1 ఎకరం వరకు ఉన్న రైతులకు మొదటి విడత జమ చేశారు. ఇప్పుడు 1 ఎకరం పైగా భూమి ఉన్నా, అంటే మీకు 2 ఎకరాలు ఉంటే ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 12,000 రూపాయలు వస్తాయి. అలా ఎన్ని ఎకరాలు ఉంటే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జమ చేస్తుంది. అలాగే పిఎం కిసాన్ 22వ విడత 2,000 రూపాయలు ఆల్రెడీ మార్చి 13వ తేదీన విడుదల చేసేశారు. ఇంకా ఎవరికైనా పడకుండా ఉంటే ఎందుకు పడలేదో రీజన్ తెలుసుకుని అది సరి చేసుకుంటే ఏప్రిల్ 30 తేదీ వచ్చేలోపు జమ అవుతాయి. అలాగే 23వ విడత 2,000 రూపాయలను కూడా త్వరలోనే, అంటే మే నెల చివరి వారంలో అయినా లేదంటే కనుక జూన్ నెలలో అయినా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ 2 పథకాల ద్వారా డబ్బులు రావచ్చని భావిస్తున్నారు. అయితే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింకు యాక్టివ్గా ఉండాలి. లేని పక్షంలో డబ్బులు జమ కావు. ఈకేవైసీ కోసం pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ ద్వారా ఓటీపీ సహాయంతో పూర్తి చేయవచ్చు, లేదా మీ సేవా కేంద్రంలో కూడా చేయించుకోవచ్చు. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.